వరదలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతకాలం వీరు నలిగిపోయారు అంటే 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు యాబీను చేతిలో, సిస్యార చేతిలో అన్నగా ద్రొక్కబడ్డారట. బహుగా వారిని కఠినంగా బాధ పెట్టారట. అధ్యాయంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గొప్పు తగిలితేనే కానీ ఏమి రాలేదు, నొప్పి తగలదంట. గొప్పు తగిలితేనే నొప్పి, గొప్పు తగిలిందంటేనే అప్పుడు అమ్మ గుర్తొస్తుంది. అమ్మ బాబోయ్ అంటాం కదా. దెబ్బ తగిలితే అమ్మ అయ్యా అప్పుడు గుర్తొస్తారు. ఎప్పుడు గొప్పు కట్టాలా, ఏదైనా కష్టం రావాలా, అంతవరకు ఎవరు గుర్తుకు రారు. దేవునికి కూడా అంతే. మనకి ఏదైనా ఒకవేళ ఉంటే దేవుని మర్చిపోతాం. మనకు అన్ని కలిగి ఉంటే దేవుడు గుర్తే ఉండడు. ఇక మందిరమే గుర్తుండదో, ఇంకా ప్రార్థనే గుర్తుండదో, మనకు ఆరాధనే గుర్తుండదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఇశ్రాయేలు ప్రజలు కూడా కడుపార తిని దేవుణ్ణి మర్చిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నము, ఆహారము, వస్త్రాలన్నీ కలిగిన తర్వాత, వారు అడిగింది పెట్టిన తర్వాత, తాగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయిన ప్రజలందరూ ఉన్నారు. ఇలాంటి ప్రజలుగా మనం ఉండడానికి వీల్లేదు. వీరికి కష్టం కలిగింది, ఇప్పుడు బాధ కలిగింది, కఠినంగా వారు నలిగిపోతున్నారట. దుష్టుడు బాగా శత్రువారిని అనగద్రొక్కుతున్నాడట. జయించలేని పరిస్థితి, ఓడించలేని పరిస్థితి, వారు గెలవలేని పరిస్థితి, బంధకములో నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఏంటో తెలుసా? యెహోవాకు వారు మొర్ర పెట్టిరి. మనం కూడా అలాగే మొర్ర పెడతాం కదా కష్టంలో. ఏదైనా ఇంకా శ్రమ సంభవించిందనుకో, ఇంకా నీ మీద నేను భారం వేసుకున్నానయ్యా, ఇంకేం చేస్తావో నాకు తెలదు, ఇంకా నువ్వేం చేసినా ఇంకా నీ చిత్తమే, ఇంక నీ చేతుల్లో పెడేసాను అంటే అంతవరకు మనం ట్రై చేస్తాం. ఐ విల్ ట్రై, మనం ట్రై చేస్తాం కానీ పని అవ్వదాం. ఇంకా పని అవ్వలేదనుకో, చివరిగా ఏం చేస్తామంటే దేవుడి మీదకి తోచేస్తాం. దేవా నీ చిత్తం ఏమై ఉన్నదో ఇంకా అదే జరిగించి, నువ్వేం చేస్తావో ఇంకా అదే చెయ్యి అన్నట్లుగా మనం ఎలాగైతే మొర్ర పెడతామో ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి ఎవరు అప్పగించారట? దేవుడే వారిని అప్పగించాడు. కారణం ఏంటంటే వారు జీవితం మార్పు చెందుద్దని, కనీసం దేవుడు గుర్తొస్తాడని, వారు పాపాన్ని విడిచిపెడతారని, లోకాన్ని విడిచిపెడతారని, వారు వ్యసనాలు విడిచిపెడతారని, వారు ఆరాధనలు విడిచిపెడతారని, వారు నియామక కార్యక్రమాలు వదిలేస్తారని, వారు అనుకున్నవి కార్యాలన్నీ మానేస్తారని, దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతుకుతారని దేవుడే వారిని శత్రు చేతికి అప్పగించాడట. నలిగిపోతున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే దేవుడే గుర్తొచ్చారు.